ఈ గుంటూరు అమరావతి రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ ఎవరో కుర్రాడు ఒంటరిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. చూడ్డానికి బాలీవుడ్ స్టార్ ఉన్నట్టున్నాడు. కుర్రాడు అందగాడే. మరి ఎందుకో ఎక్కడైనా అసలు ఏం ఎందుకున్నాడు అందరూ. ఆ రోజుల్లో మా అమ్మ మేము చిన్నపిల్లలు 75 అంటే మా తమ్ముడు నేను చిన్నపిల్లమైనా మమ్మల్ని వదిలిపెట్టేసి వచ్చాం. 3-4 రోజులు సరిపడా అన్నం వండుకొచ్చాం. ఆయనతో కూర్చొని ఆయనకి అన్నం పెట్టి కాస్త ధైర్య మాటలు చెప్పి అట్లా మరలా నెల్లూరుకి వెళ్ళి మరలా వచ్చి అంటే అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు లేరు. సరే ఆ రోజుల్లో నిదానంగా అక్కడ ఒక స్థలం, ఇప్పుడున్న మందిరం స్థలం కొని ఒంటరిగా 7వ తారీఖు 7వ నెల 77 సేవ ప్రారంభించాం. తర్వాత రూతక్క, ప్రేమక్క వాళ్ళందరూ కలిసి చాలామంది వచ్చారు. వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. అట్లా వచ్చారు, వెన్నుపోటు పొడిచారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన మాత్రం నిలబడ్డాడు. ప్రతిష్ఠ కలిగిన సేవకుడు. అదిగో ఆ రోజున ప్రభు స్పష్టంగా చెప్పి పంపించాడు. లేమల్లె 14 మైలు అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించాడు. 77 నుంచి 92 ఫిబ్రవరి వరకు లేమల్లి 14 మైళ్ళకి అటువైపు గుడారాల పండుగలు జరుగుతుంది. ఒకటి సొంతోడిగా అన్నీ తెలిసిన వాడిని, 2 సేవలో ఇక అందరు నా తర్వాత వచ్చిన వాళ్ళు. నేను వచ్చిన 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళు. వాస్తవంగా గుడారాల పండుగలు ఫిబ్రవరి 2వ వారంలోనే జరిగేవి. 92 జరిగాయి అంటే 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ 92 నవంబర్ 20వ తారీఖున మోహన్ గారు, జోసెఫ్ స్టాలిన్ గారు, ఏసన్న గారు వీళ్ళందరూ మొదటిసారి సౌత్ కొరియా వెళ్ళారు. పాల్యాంగ్ చదవండి అక్కడికి. ఆయనతో మాట్లాడి మా భారతదేశం వస్తే బాగుంటుంది, చెన్నై మరీనా బీచ్లో మీటింగ్స్ పెడతామన్నారు. నవంబర్ 20 ఆఖరి వారం ప్రార్థన చేసి చెప్తానన్నారు. వీళ్ళు వచ్చేసారు. డిసెంబర్లో వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫిబ్రవరి 2nd వీక్ చెన్నై మరీనా బీచ్కి నేను వస్తాను, మీ టీం సభలు ఏర్పాటు చేసుకోమన్నారు. కమ్ము తిన్నారు ఏసన్ గారు. ఫిబ్రవరిలో గుడారాల పండగ కదా అని. ఇది డిసెంబర్లో జరిగింది. 92 జనవరి బాగా ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ప్రార్థన చేసుకొని జనవరి 10వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నాం లేమల్లి మందిరానికి. విలేందర్ కుమార్ గారు, ఇప్పుడు మన గవర్నమెంట్ మందిరం ఉందా, పాత మందిరం రేకుల షెడ్, అది కానుకగా ఇచ్చారు. ఆ 2 ఆడపిల్లలది కానుక ఇచ్చారు. ఆ స్థలమంతా ఆయన వెంచర్ వేసుకున్నది దేవుడు మనకిచ్చారు. 5.5 ఎకరం అది. మేరెక్క ప్రోత్సాహంతోనే అది కొన్నాం. మేరెక్క లేకపోతే ఆ స్థలం కూడా మనకు ఉండేది కాదు. మహాతల్లి. జనవరి 10వ తారీఖు ఏసన్న గారు ఆయన బుల్లెట్ మీద వస్తున్నారు. నేను హీరో హోండా మీద బయలుదేరి వస్తున్నాను. గోరంట్ల దాటగానికి ఇప్పుడున్న చోట ఏసన్న గారు ఆయన బండి ఆపమని చెప్పి కొంచెం యూరినల్స్కి వెళ్తుంది. మాటల్లో అన్న, లేమలిలో గుడారాల పండుగలకి జనం రావడానికి ఇబ్బంది పడుతున్నారు, సరుకులు తేవాలంటే కష్టంగా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది, గుంటూరుకి మారిస్తే బాగుంది అనుకుంటున్నాను, ఇక్కడ ఎక్కడ స్థలాలు లేవన్నా అన్నారు ఏసన్న గారు ఆయనతో. వెంటనే బుల్లెట్ ఆయన లైట్ ఇటు తిప్పి, ఈ స్థలం అంతా నాదే, ఇక్కడ పెట్టుకుంటారా అన్నాడు. ఏం మాట్లాడాలి, బండికి పదాను
ఇక్కడికి రావడం, జనవరి 10వ తారీఖున అనౌన్స్ చేశారు. ఇక మీదట గుడారాల పండుగలు గుంటూరు గోరంట్లలో జరుగుతాయి. మరోవర్ గుడారాల పండుగలు మార్చి నెలకి మారుస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి ఆయన వస్తున్నాడు, అందుకని మార్చి 2nd వీక్ మార్చి యథావిధిగా గుడారాల పండుగ. గమ్మత్తు ఏంటంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడం మార్చి 5వ తారీఖు 93వ సంవత్సరం శారదా కాలనీలో ఇప్పుడున్న మందిరం ఓపెన్ చేసి 5 మరి పరుగున గోరంట్లకు వచ్చి గుడారాల పండుగలు పెట్టాం. అందుకే గుర్తుగా ఉంటుందని మార్చి 5 ఈ మందిరాన్ని కూడా ప్రతిష్ఠించాం. మార్చి 5ని దేవునికి స్తోత్రం చెప్పాలి. సరే, గుంటూరు వెళ్ళిపోయాం. 32 సంవత్సరాలు అని ఆలోచించి 3 ఏళ్ల నుంచి నాకంటూ ఎవరైనా ప్రత్యేకంగా ఇది మీకోసం అని ఇచ్చిన ఆ కానుకలన్నీ పక్కన పెట్టుకున్నాను. వాస్తవం 50 గుడారాల పండుగ అనుకున్నాను. అప్పటికైతే పూర్తి స్థాయిలో చేసేవాడిని. షార్ట్ ఈ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తున్నా. అప్పటి నుంచి కొంచెం దాచి నా తండ్రి రుణం తీర్చుకునేటట్లుగా గురుదక్షిణగా చేద్దామన్న ఒక ఆలోచనతో, సరే నేనంటే బాగోదు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే అందరం మాట్లాడుకునేటప్పుడు అడవిలోకి వెళ్ళి మీటింగ్ పెట్టడం కాదన్నా, ఒక ప్రార్థనా మందిరం ఉంటే అక్కడ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే సేవకుల నోట్లోంచి వచ్చిందో, ఇక నా తండ్రి రుణమంతా తీర్చుకోలేను కానీ కొంతైనా తీర్చుకుందామని చెప్పి నా దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి అర్జెంటుగా మందిరాన్ని కట్టి నా తండ్రికి గురుదక్షిణగా పనిచేస్తాను. ఇక్కడ మీరు చరిత్ర చదువుకుంటూ వెళ్తే